తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి, తమిళనాడులో పొంగల్ పేరిట జరుపుకునే పర్వదినం దక్షిణాదిలోని అతిపెద్ద పండుగల్లో ఒకటి. కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో పలు కారణాలతో వరుసగా 5 రోజులు బ్యాంకులకు సెలవులు ప్రకటించాయి. జనవరి 13 రెండో శనివారం కావడంతో మామూలుగానే దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. జనవరి 14 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. జనవరి 15న కేవలం మకర సంక్రాంతి మాత్రమే కాకుండా తమిళులు పొంగల్గా పండుగను జరుపుకుంటారు. అదే రోజున తిరువల్లువర్ డే, మాఘ్ బిహు వంటి ప్రాముఖ్యత కలిగిన సందర్భాలు కావడంతో బెంగళూరు, చెన్నై, గ్యాంగ్టాక్, గుహా వంటి నగరాల్లో బ్యాంకులు పనిచేయవు. జనవరి 16న తిరువల్లువర్ దినోత్సవం కారణంగా చెన్నైలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇక జనవరి 17వ తేదీన ఉజ్హవర్ తిరునాల్ కారణంగా చెన్నైలో బ్యాంకులు మూతపడతాయి. బ్యాంకులకు వరుసగా రోజుల తరబడి సెలవులు వచ్చినా కస్టమర్లు పెద్దగా ఇబ్బంది పడకుండా ఇప్పుడు టెక్నాలజీ మారింది. బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం అరచేతిలో ఇమిడే స్మార్ట్ ఫోన్లోకి వచ్చింది. బ్యాంక్ సెలవు రోజుల్లో ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు డబ్బును బదిలీ చేయాలనుకుంటే యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ను ఉపయోగించుకోవచ్చు. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు ఉపయోగించుకోవచ్చు. ఈ ఫెసిలిటీస్ అన్ని ఏడాదిలో అన్ని రోజులు, రోజులో 24 గంటలు పనిచేస్తాయి.